కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మును స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టెనని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితేరని సంతోషించుటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. చాలండి. పౌలు గారు కొరింథీ సంఘమునకు పత్రిక రాస్తున్నారు. ఎన్ని పత్రికలు రాశారండి కొరింథీ సంఘానికి? 2 పత్రికలు రాశారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. 2 పత్రికలు పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాశారు. అయితే ఆయన మాట్లాడుతూ అంటారు, ఆయన రాస్తున్నటువంటి పత్రికలో ఉన్నటువంటి మాటలను బట్టి, మోమాటం లేనటువంటి ఆయన ఆ హెచ్చరికలను బట్టి, గద్దింపులను బట్టి, ఆయన రాస్తున్న ప్రతి మాటను బట్టి, ఒక ఉత్తరం కాబట్టి, ఒక పత్రిక కాబట్టి ఈ పత్రిక తీసుకుని పోయి సంఘాల్లో చదువుకుంటారు. చదువుకున్నప్పుడు సహజంగా ఏదైనా ఒక కఠినమైన మాట వచ్చిందనుకోండి, ప్రేమపూర్వకమైనటువంటి ఉత్తరాలు సహజంగా ఉత్తరాల్లో చూస్తాం. లేకపోతే ఏమైనా ప్రమాదం సంభవించిందనుకోండి, దాన్ని ఇంటిమేట్ చేయడానికి ఉత్తరాలు, లేకపోతే పత్రిక, లేకపోతే ఒక ఇన్ఫర్మేషన్ రాసి పంపిస్తాం. ఇక్కడ పౌలు గారు రాస్తున్నటువంటి పత్రిక దేవుని వాక్యము. ఆ దేవుని వాక్యము కూడా ఎలాంటిది అంటే, ఏమాత్రము మోమాటం లేకుండా ఆయన పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి రాసేస్తున్నారు. మనం 1 కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రికలు కనుక చక్కగా విడమరిచి చదివితే, ధ్యానిస్తే, అసలు ఇంత భయం లేకుండా, ఇంత మోమాటం లేకుండా, ఇంత కఠినమైనటువంటి మాటలతో ఇంతగా ఓపెన్ అప్ చేసి, మొత్తం అంతా బట్టబయలు చేసి, మొత్తం అంతా బహిరంగంగా సంఘములో ఉన్నటువంటి ప్రతి లోపము, సంఘములో ఆయనకి వినపడుతున్నటువంటి ప్రతి తప్పిదమును ఆయన ఎత్తి చూపించి రాసేశారు. రాసినప్పుడు ఆ పత్రికను తీసుకుని పోయి సంఘాల్లో చదివినప్పుడు ఏమనుకుంటారండి సంఘస్థులు? సంఘస్థులు ఆ పత్రికను చదివినప్పుడు ఏమని తలంచుకుంటారు? ఈ పౌలు గారు కనీసం ప్రేమ లేకుండా రాశారు, ఈ పౌలు గారికి కొరింథీ సంఘం అంటే ఇష్టం లేదు, ఈ పౌలు గారికి కనీసం మోమాటం లేదు, మాలో ఉన్నటువంటి తప్పులన్నీ ఎత్తి చూపించి ఆ పత్రికలో రాస్తున్నారు అని చెప్పి ఒకవేళ దుఃఖపడుతున్నారేమో, ఒకవేళ బాధపడుతున్నారేమో, ఒకవేళ ఆ పత్రికను చదివి వారి మనసులో నొచ్చుకుంటున్నారేమో, ఆ పత్రికను బట్టి వారి మనసులో సంతోషించలేకపోతున్నారేమో, ఆ పత్రికను చదువుకున్న తర్వాత, దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత వారి గురించే రాశారు అని తెలిసినప్పుడు ఏమని తలస్తారండి? ఇప్పుడు ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వాక్యము అది నేనైనా, సేవకులైనా, మరొకరైనా ఒకరిని ఉద్దేశించి చెప్పడం అనేది జరగదు. అది ఓవరాల్గా పరిశుద్ధాత్మ దేవుడు అందరు హృదయములను ఎరిగి మాకు వాక్యాన్ని ఇస్తారు, దాన్ని విడమర్చి ఆయనే చెప్పించుకుంటారు. కానీ ఇక్కడ పౌలు గారు రాస్తున్నటువంటి పత్రిక ఎలాంటిదంటే, కేవలము కొరింథీ సంఘానికి మాత్రమే రాస్తున్నారు. కొరింథీ సంఘాన్ని ఉద్దేశించే రాస్తున్నారు. కొరింథీ సంఘంలో ఏ ఏ తప్పిదములు ఉన్నాయో, అది వ్యభిచారం కావచ్చు, అబద్ధం కావచ్చు, కొట్లాటలు కావచ్చు, అసూయ కావచ్చు, కక్షలు కావచ్చు, పగ కావచ్చు, ప్రేమహీనత కావచ్చు, అవిశ్వాసము కావచ్చు, ఏదైతే లోపం ఉన్నదో, ఏది సరి చేసుకోవాలో, ఏదైతే తప్పుగా వారు ప్రవర్తిస్తున్నారో దాన్నంతటినీ కూడా కూడబరికి ఒక పత్రికలో రాసేసి పత్రికను పంపించేస్తున్నారు. అలా మన సంఘానికి ప్రభువే ఒక పత్రిక రాసి పంపిస్తే, దాన్ని చదివితే, ఇక్కడ బహిరంగముగా ఓపెన్ అప్ చేసి మైక్లో పలానా ది లార్డ్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసంకి ఒక పత్రిక రాసి పంపిస్తున్నాను, ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఇదిగో పలానా వారు, పలాంటి వారు ఇలా ఉన్నారు, పలానటువంటి కుటుంబము ఇలా ప్రవర్తిస్తున్నది, పలానా వ్యక్తి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు,
మందిరంలో ఇలా ఉంటున్నారు, ఇంటికి వెళ్ళాక ఇలా ఉంటున్నారు, వారి ప్రవర్తన ఇలా ఉంది, వారి పిల్లల ప్రవర్తన ఇలా ఉంది, వారిలో పెద్దవారి ప్రవర్తన ఇలా ఉంది, యవనస్తుల ప్రవర్తన ఇలా ఉంది, చిన్నవారి ప్రవర్తన ఇలా ఉంది, వారిలో స్త్రీల ప్రవర్తన ఇలా ఉంది, పురుషుల ప్రవర్తన ఇలా ఉంది అని ఒకవేళ ప్రభు మన సంఘానికి ఒక పత్రిక రాస్తే మనలో ఎంతమంది మీ సంతోషముగా దాన్ని అంగీకరించడానికి ఇష్టపడుతున్నాం? ఎంతమంది మీ ఆ పత్రికను నా గురించి చదవండి పైకి అని చెప్పగలము ధైర్యముగా? కేవలము నా గురించి రాసినటువంటి పత్రిక, నన్ను ఉద్దేశించి నాలో ఉన్నటువంటి లోపములను పైకెత్తి చూపించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటను అందరికీ వినిపించండి అని ఎంతమంది మీ ధైర్యముగా గుండె మీద చేసి చెప్పగలము? కొరింథీ సంఘం అయితే వాళ్ళు నొచ్చుకున్నారేమో, దుఃఖపడ్డారేమో, మనసులో బాధపడ్డారేమో పౌలు గారికి తెలియదు. కానీ ఆయన మాట్లాడుతూ రాస్తున్నారు. ఏమనంటే, నేను రాసిన పత్రికను బట్టి ఒకవేళ మీరు దుఃఖపడ్డారేమో, ఒకవేళ మీరు విచారపడుతున్నారేమో, నేను రాసి పంపించినటువంటి పత్రికను బట్టి కొరింథీలో ఉన్నటువంటి మీ సంఘములో నా ద్వారా దేవుడు సిద్ధపరిచినటువంటి ఆత్మలు కలిగిన ఆ కొరింథీ సంఘములో ఉన్నటువంటి మీరు నేను రాసినటువంటి పత్రికలోని మాటలను బట్టి, క్రియలను బట్టి, మీరు చేస్తున్నటువంటి దేవుని వాక్యమునకు విరుద్ధమైనటువంటి పనులను బట్టి ఒకవేళ బాధపడి నా మీద బాధ పెట్టుకొని నా మీద ఆయాసపడుతున్నటువంటి స్థితిలో ఉన్నారేమో నాకు తెలీదు. కానీ ఒకవేళ మీరు అలా పెట్టుకున్నా, దుఃఖపడినా, మీరు విచారపడుతున్నా, పత్రికను బట్టి మీరు సంతోషించలేకపోయినా మీ దుఃఖము, మీరు పడుతున్నటువంటి దుఃఖము అది స్వల్పకాలం మట్టుకే ఉంటుందని నాకు తెలుసు. ఆయన ఏ విధంగా ఉద్దేశిస్తున్నారో చూడండి, ఏ విధంగా ఆయన ఆలోచిస్తున్నారో చూడండి. ఆయన సంఘాన్ని ఎలా ప్రిపేర్ చేసి ఉంచారంటే, నువ్వు పలానా తప్పు చేసావు అని సంఘం ముందు ఆ వ్యక్తి గురించి ఆ పేపర్ పత్రిక చదువుతున్నా సరే ఆ సంఘంలో ఉన్నటువంటి వారు దుఃఖపడ్డారు. కానీ ఆ దుఃఖము వారిని ఏం చేసిందో తెలుసా? మారు మనసునకు గురి చేసిందంట. దేనికి గురి చేసింది? మారు మనసునకు గురి చేసింది. ఇది ఒక కొత్త రకమైనటువంటి మాటలుగా మీకు అనిపించవచ్చును. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మాకేం అర్థం కావట్లేదు. దుఃఖపడలేదు అంటున్నారు, దుఃఖపడ్డారు అంటున్నారు. దుఃఖం అనేది రెండు రకాల దుఃఖాలుగా మనం విభజించవచ్చు దేవుని వాక్య ప్రకారం. ఒకటి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, ఇంకోటి లోకానుసారమైన దుఃఖము. ఎవరైనా కొట్టినప్పుడు ఏడిస్తే అది లోకానుసారమైన దుఃఖం. ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు మనం ఏడిస్తే, దుఃఖపడితే అది లోక సంబంధమైనటువంటి దుఃఖం. మనం తప్పు చేసి ఎవరైనా మనల్ని దండిస్తే అప్పుడు మనం ఏడిస్తే, దుఃఖపడితే అది లోకానుసారమైనటువంటి దుఃఖము. ఒక సర్జరీ గుండా వెళ్ళినప్పుడు, ఒక ఇంజెక్షన్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఒక అనారోగ్యం ఉందని తెలిసినప్పుడు, ఒక వ్యాధి ఉందని తెలిసినప్పుడు మనం దుఃఖపడితే అది లోక సంబంధమైనటువంటి దుఃఖము. భర్త కోప్పడ్డారని భార్య ఏడిస్తే అది లోక సంబంధమైన దుఃఖం. పిల్లలు మంచిగా ప్రవర్తించటం లేదు అని తల్లిదండ్రులు ఏడిస్తే అది లోక సంబంధమైన దుఃఖము. కానీ మరి ఒక దుఃఖం ఉందండి. అదేమిటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము. కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు గారికి ఏ విధమైనటువంటి పత్రికను మరలా తిరిగి పంపారంటే, అయ్యా పౌలు గారు, మీరు పంపినటువంటి పత్రికను బట్టి మేము చదువుకున్నాం. ఇదిగో నా గురించి రాశారు, నా గురించి రాశారు, పలానా స్త్రీ గురించి రాశారు, పలానా పురుషుని గురించి రాశారు, మా అందరి గురించి మీకు బాగానే మోసేవారు కూడా ఉన్నారని మాకు తెలిసింది. అయినా వారి మీద మేమే బాధ పెట్టుకొనలేదు. మా దగ్గర నుండి మీకు వర్తమానములను తీసుకొచ్చేవారు, మీ శిష్యులైన వారు చాలామంది ఉన్నారు. సంఘములో జరుగుతున్న ప్రతి దాన్ని మీకు జారవేసేవారు ఉన్నారు. వారిని బట్టి మీరు పత్రికలో మా గురించి సూపర్గా రాశారు. అయినా సరే మేము మీ మీద బాధ పెట్టుకోలేదండి పౌలు గారు. అయినా మీ మీద మేము ఆయాసపడమండి. మరి ఎందుకు దుఃఖపడుతున్నాం మేమంటే, ఈ దుఃఖము మాకు మారు మనస్సును కలిగించింది. మేము పడుతున్నటువంటి ఈ ఏడుపు, మా హృదయంలో కలుగుతున్నటువంటి ఈ యొక్క దుఃఖము, మా కన్నుల నుండి వచ్చుచున్నటువంటి ఈ కన్నీరు, మా హృదయంలో వస్తున్నటువంటి ఈ కలవరము, ఈ బాధ, ఈ వేదన, ఈ ఏడుపు, ఈ కన్నీరు దేనికి గురి చేస్తుందంటే మమ్మలను మారు మనస్సులకు మమ్మల్ని సిద్ధము చేసిందండి. ఏ దుఃఖమైతే మారు మనస్సును కలుగు చేస్తుందో, ఏ దుఃఖమైతే మారు మనస్సులకు ఒక వ్యక్తిని సిద్ధము చేస్తుందో, ఏ దుఃఖమైతే ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని మార్చివేస్తుందో,
ఏ దుఃఖమైతే మనిషిని యూటర్న్ తీసుకునేలాగా చేస్తుందో, ఏ దుఃఖమైతే మనిషి యొక్క స్థితిని తనకు తాను అర్థమయ్యేలాగా చేస్తుందో, ఇది తప్పు, నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తన తప్పు అని గ్రహించేలాగా చేస్తుందో, ఆ దుఃఖమే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఆ దుఃఖమే దేవుని నుండి కలిగినటువంటి దుఃఖము. ఆ దుఃఖమే పరిశుద్ధాత్ముడు నీ నుండి నా నుండి కోరుకుంటున్నటువంటి దుఃఖము. చాలామంది ఈ లోకంలో ఏడుస్తూ ఉంటారు. ఏడుపు లేనటువంటి గృహం బహుశా ఉండకపోవచ్చు. చిన్నపిల్లలు ఏడుస్తారు, యవనస్తులు ఏడుస్తారు, పెద్దవారు ఏడుస్తారు, మధ్య వయస్కులు ఏడుస్తారు. ఏడవని సందర్భాలు బహుశా ఉండవు. ఇంచుమించుగా ఏడుస్తాం. మన హృదయంలో ఉన్నటువంటి బాధను బట్టి ఏడుస్తాం. కొడుకు మాట వినటం లేదంటే ఏడుస్తాం. భర్త ఇష్టపడటం లేదంటే ఏడుస్తాం. భర్త కోప్పడితే ఏడుస్తాం. లేకపోతే తల్లిదండ్రులు కోప్పడితే ఏడుస్తాం. ఇహలోక సంబంధమైనటువంటి దుఃఖము అది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము లాంటిది కాదు. దేవుని చిత్తంలో ఉన్నటువంటి దుఃఖము, దేవుని చిత్తంలో మనకు వచ్చే కన్నీరు, మందిరములో మనము పశ్చాత్తాపపడుతూ ఏడుస్తున్నటువంటి ఆ ఏడుపు, ఆ కన్నీరు దేనిని పుట్టించాలండి? మనకి మన హృదయాన్ని మార్పు చేసే దుఃఖమై ఉండాలి. మన హృదయాన్ని పూర్తిగా సంపూర్ణంగా దేవుని చిత్తానికి అప్పగించే దుఃఖమై ఉండాలి. చాలామంది మందిరంలోకి వచ్చి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారో తెలుసా? వారిని ఎవరైనా కోప్పడినా, వారి గురించి ఎవరైనా చెడ్డగా చెప్పుకున్నా, వారిని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, వారిని ఎవరైనా కావాలని శోధిస్తున్నా, వారిని ఎవరైనా కావాలని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా టార్చర్ చేస్తున్నా, ఆ టార్చర్ని బట్టి వచ్చి మందిరంలో ముసుగేసుకుని లేకపోతే కుర్చీలో కింద కూర్చుని ఏడుస్తూ ఉంటారు. చూసు వారందరికీ అది భలే పశ్చాత్తాపడుతున్నాడండి, భలే పశ్చాత్తాపడుతున్నాడండి అని అనిపించవచ్చు. కానీ దేవుని వాక్యం అందుకు ఒప్పుకొనటం లేదు. శరీర సంబంధమైన దుఃఖము ఏమని చెప్తున్నారంటే 7వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. చూసారా? లోక సంబంధమైనటువంటి ఏడుపు, ఎవరో తిట్టారని, కొట్టారని, ఇష్టపడలేదని, కోపగించారని, ఇవ్వాల్సింది ఇవ్వలేదని, తీసుకున్నది ఇవ్వలేదని ఎందుకో ఏడుస్తున్నటువంటి మన యొక్క ఏడుపు, దుఃఖము, మన యొక్క కన్నీరు, మన యొక్క హృదయ వేదనలోంచి వచ్చే ఆ ఏడుపు, ఆ యొక్క బాధ, ఆ రోదన మరణమును కలిగించేస్తుందంట. మరి అలా అయితే దేవుని సన్నిధికి వచ్చి ఏడవద్దంటారా ఏంటండి? మా సమస్యల గురించి ఏడవద్దా? మా యొక్క శోధనల గురించి ప్రభు సన్నిధిలో ఏడవద్దంటారా ఏంటి చెప్పండి? మన సమస్యల గురించి ఏడవడం తప్పు కాదు. కానీ నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నేను మారు మనసు పొందానని చెప్పి ఎవరో తిట్టారని బాధపడితే అది మారు మనసు కాదు. దేవుని వాక్యం ఏ విధంగా మాట్లాడుతుంది అంటే, మన దుఃఖము దేవుని చిత్తానుసారమైన దుఃఖమో కాదో మనం సింపుల్గా తెలుసుకోవచ్చు. మనం ఏడుస్తున్నటువంటి ఏడుపు, మన రోదన, ప్రార్థనలో మనం కార్చే కన్నీరు, దేవుని సన్నిధికి వచ్చి మనం ఏడ్చా ఏడుపు, రోదన, కన్నీటి ప్రార్థన, అది దైవ చిత్తానుసారమైందైతే నీ హృదయాన్ని మార్చగలగాలి. మన హృదయాన్ని మార్చేదై ఉండాలి. అప్పటి వరకు కోపిష్టి అయినటువంటి నిన్ను ఆ దుఃఖము శాంత గుణవంతునిగా చేయగలగాలి. అప్పటి వరకు అనుమానస్తుడిగా ఉన్నటువంటి నిన్ను ఆ ప్రార్థన, ఆ కన్నీటి రోదన, ఆ దుఃఖము నిన్నొక తేజోవంతమైనటువంటి మనసు కలిగిన బిడ్డగా, అప్పటి వరకు అనుమానపు జబ్బుతో ఉన్నటువంటి నిన్ను ఆ వ్యక్తిని నమ్మేలాగా చేయగలగాలి. లోక సంబంధమైన దుఃఖము ఏ విధమైనటువంటి క్రియ చేయదు. ఇప్పుడు నన్ను ఎవరైనా తిట్టారు గట్టిగా, నేను వచ్చి ఏడుస్తున్నాను. ఏడ్చినంత మాత్రాన నా హృదయంలో జరిగిన క్రియ ఏమీ లేదు. నా బాధ ఏడుపు ద్వారా బయటికి వ్యక్తమైందే తప్ప నా హృదయాన్ని మార్చలేకపోయింది. అది లోక సంబంధమైన దుఃఖము శరీర సంబంధమైన మరణము కాకపోయినా ఆత్మీయ మరణమునకు దారితీస్తుంది. ఎంతసేపు ఏడ్చినా ఏముందండి? ఎవరో ఏదో అన్నారు, అది అన్నారు, ఇది అన్నారని మనం ఎంతసేపు కన్నీరు గాచినా కొడుకు మాట వింటలేదు, కూతురు మాట వింటలేదు, భర్త మాట వింటం లేదు, ఇంకేదో జరగటం లేదు. భర్త తాగుడుకు బానిస అయిపోయినాడు, నన్ను కొడుతున్నాడు. ఈ ఏడుపు ఏడవద్దని దేవుని వాక్యం చెప్పలేదు. కానీ ఆ ఏడుపు నిన్ను మారు మనసునకు నడిపించదు. కానీ మారు మనసుకు నడిపించే దుఃఖం ఒకటి ఉన్నది. మారు మనసునకు నడిపించే దుఃఖాన్ని పొందేవారు అతి కొద్ది మంది ఉంటారు సంఘాలలో. కొరింథీ సంఘంలోని వారందరూ పౌలు గారు రాసినటువంటి పత్రికను చూసుకొని చదువుకొని, నా గురించి ఎట్లా రాశారేంటండి పౌలు గారు, నేను ఇలా అన్యాయస్తున్నై ఉన్నట్టు ఈ పత్రికలో మీరు రాసి పంపారా? నా గురించి మీకు పలానా వ్యక్తి చెప్పాడా? అతనంతు చూస్తాను, మీ అంతు కూడా చూస్తాను, ఆయన అందరి ముందు నా గురించి ఎందుకు చెప్పాలి ఇలా? కానీ కక్ష సాధింపులు చేయలేదు, అసూయపడలేదు,
ఆయాసపడలేదు, బాధ పెట్టుకొనలేదు, చర్చికి రావడం మానేయలేదు, ముఖం మార్చుకోలేదు, వీపు చూపలేదు, రకరకాల వ్యాఖ్యలు చేయలేదు. కానీ వారు దుఃఖపడడం ప్రారంభించారు. పౌలు గారికి చెప్తున్నారు, అయ్యా పౌలు గారు, మీరు రాసినటువంటి పత్రికలోని మాటలు మమ్మల్ని హెచ్చరించడం ప్రారంభించాయి, మమ్మల్ని గద్దించడం ప్రారంభించాయి. దాన్ని బట్టి మా హృదయాలను మేము సరి చేసుకోవడం మొదలుపెట్టాం. మా హృదయాలలో దుఃఖము ప్రారంభమైంది, పశ్చాత్తాపము ప్రారంభమైంది, ఏడుపు ప్రారంభమైంది. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు అందరూ రోధిస్తున్నాము. రోధిస్తూ మారు మనస్సును పొందేశాం. మారు మనస్సు అనే గొప్ప రక్షణార్థమైన మారు మనస్సు మా హృదయాన్ని ఆవరించిందండి. మన ఏడుపు, నీ కన్నీటి రోదన, నీ దుఃఖము, నీ యొక్క పశ్చాత్తాపము నీ హృదయాన్ని మార్చగలిగే దుఃఖమై ఉండేనా? ఎంతసేపు ఏడ్చినా ఎవరో ఏదో అన్నారని బాధ వచ్చి కుళ్ళిపోయి ఏడుస్తారు మనుషులు. బాధతో ఏదో అన్నారు, తిట్టలేక కొట్టలేక అసూయతో కక్షతో ఏం చేయాలో తెలియక కసిగా ఏడుస్తారు. ఆ ఏడుపు మరణమునే కలుగు చేయును తప్ప నిన్ను మరింత కోపిష్టిగా, మరింతగా తీవ్రవాదిగా చేయును. కానీ వారెక్కడ కనపడినా వారు అంతు చూడాలనే మనసుతో నింపును. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమైతే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, నువ్వు ఇంటిలో ఉన్నప్పుడో, మనం ఎక్కడున్నప్పుడో, మన యొక్క దోషములను ప్రభు మనకి జ్ఞాపకము చేసినప్పుడు, మన పాపములను ప్రభు మనకి జ్ఞాపకము చేసినప్పుడు, పలానా చోట నువ్వు అబద్ధమాడావు బిడ్డ అని దేవుడు మనకి గ్రహింపు చేసినప్పుడు అప్పుడు వస్తుందే దుఃఖము. అసలు అప్పుడు దుఃఖం వస్తుందా? తప్పు చేసినప్పుడు దుఃఖం వచ్చేది ఎంతమందికండి? ప్రస్తుత క్రైస్తవ రోజుల్లో, ప్రస్తుత క్రైస్తవ సంఘాలలో కొరింథీ సంఘము వలె పత్రికను చదువుకొని దుఃఖపడి మారు మనసు పొందు సంఘాలు ఎంతమంది? మారు మనసు పొందే సంఘాలేని? ఒక తప్పు జరుగుతున్నప్పుడు నీ జీవితంలో ఒక యవనస్తుడిగా, మాటలో కానీ క్రియలో కానీ, ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఎవరైనా సరే ఎక్కడైనా ఒకటి తప్పుతున్నప్పుడు కానీ, దేవుని వాక్యం అనే స్కేల్ మీద నుంచి పక్కకు జరిగినట్టు కానీ నీకు దేవుడు గ్రహింపు చేసినప్పుడు దుఃఖం వస్తుందే? తప్పు చేస్తున్నాననే పశ్చాత్తాపం వస్తుందే? నన్ను క్షమించండి ప్రభువా, మీ గాయములలో వేలు పెట్టి తాకేనప్పుడు నేను మిమ్మల్ని మరొకసారి నా క్రియల ద్వారా సిలువ వేశాను నేను, అయ్యో ప్రభువా అని దుఃఖపడతావే. దట్ ఈస్ ద మౌనింగ్ ఆఫ్ గాడ్స్ వెల్. దేవుని చిత్తములో ఉన్నటువంటి దుఃఖం అది. దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖము, దేవుడు మన నుంచి కోరుకుంటున్నటువంటి దుఃఖం అది. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అంటే ఏమిటండి? విరగాలి అంటే, నలగాలి అంటే ఈ మనిషి ముందు దుఃఖపడి పశ్చాత్తాపపడాలి. దేనికోసం? ఆస్తి కోసమా? దేనికోసం ఏడవాలి? ఎవరో అభివృద్ధి చెందుతున్నారని ఏడవాలా? దేని కొరకు దుఃఖపడుతున్నాడు ఈరోజు మనిషి? వాళ్ళు పైకి వస్తున్నారు, వీళ్ళు పైకి వస్తున్నారు, నా సంసారమే బాగోలేదు, అదొక దుఃఖము, అదొక ఏడుపు. దేవుని చిత్తానుసారమైనటువంటి దుఃఖమైతే మారు మనసు అనే రక్షణను కలుగజేయాలి మనకి. మీలో ఎంతమందికి ఆ రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేసే దుఃఖము అనుభవాలలో ఉన్నదో నేను ఎరుగను. ఎంతమంది అలాంటి కన్నీరు కారుస్తున్నారో నేను ఎరుగను. రహస్యముగా 4 గోడల మధ్యలో ప్రభువునకు కనపడేటట్టు మీ యొక్క రోదనను వినిపిస్తున్నారో నాకు తెలియదు. ఎంతమంది మీ పాపముల కొరకు, మన పాపముల కొరకు పశ్చాత్తాప పడుతున్నారో నేను ఎరుగను. వాట్ ఈస్ రిపెంటెన్స్? మారు మనసు అంటే ఏమిటి? చేసిన తప్పును ఒప్పుకోవడమే కాదు. మారు మనసు అంటే అబద్ధం ఆడేసి, ప్రభా అబద్ధం ఆడేసి నన్ను క్షమించు అంటమే కాదు. ఇక ముందు అబద్ధం ఆడనటువంటి ఒక ప్యూర్ హార్ట్ని పొందుకోవటమే మారు మనసు. ఆ అబద్ధం ఆడే నైజాన్ని పూర్తిగా మార్చబడటమే మారు మనసు. అంతగా మార్చబడేలాగా దుఃఖపడాలని దేవుని యొక్క ఉద్దేశము. ఎంత దుఃఖపడితే అబద్ధం ఆడని నైజము మనల్ని ఆవరించును. ఈ మనిషి ఎంత పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో దేవుని నుండి వచ్చే ఆ కన్నిటి ప్రార్థన, ఆ పశ్చాత్తాపాన్ని పొందుకుంటే ఈ మనిషి యొక్క పాపిష్టి నైజము మార్చబడును. ఎన్నోసార్లు సహజంగా చాలా విషయాల్లో ఏడ్చేస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం. కన్నీరు రాకపోయినా మనసు ఏడుస్తూ ఉంటుంది లోపల. కానీ ఆ ఏడుపు నీకు రక్షణార్థమైన మారు మనసును కలిగించలేదు. యేసు ప్రభువు సిలువ మోస్తూ వెళుతున్నప్పుడు దారిలో అనేక మంది యెరూషలేము స్త్రీలు వచ్చి, అయ్య బాబోయ్
ఎంతగా కొట్టేశారు నాయనా నిన్ను, ఎంతగా నీ వీపి అంతటి నాగట చాలవల్ల దున్నేశారు బాబు, ఎంతగా మీకు రక్తము కారిపోతుందని ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. కానీ ప్రభు అన్నారు, అమ్మా మీరు ఇలా ఏడిస్తే ఈ లోక సంబంధమైన నొప్పులు చూసి, రక్తం చూసి, దెబ్బలు చూసి, నేను పడుతున్న శ్రమ చూసి మీరు ఏడిస్తే మీ ఆత్మకు మరణమే వస్తుందమ్మా. కానీ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ఒకటి ఉంది, అదేంటో తెలుసా? మీకోసం, మీ పిల్లల కోసం ఏం చేయండి? ఏడవండి. మీకోసం, మీ పాపముల కోసం, మీ దోషముల కోసం, మీ యొక్క పాపిష్టి నైజము కోసం ఏడవండి. మీ యవనస్తులైనా, మీ చిన్నపిల్లలైనా, మీ భర్తల కొరకు, మీ కుటుంబాల్లో ఉన్నటువంటి వారి యొక్క నైజములు మార్చబడినట్లు ఏడవండి. దట్స్ ద మౌనింగ్ అండ్ వీపింగ్ దట్ ఐ వాంట్. నాకు కావలసినటువంటి దుఃఖము, నేను కోరుకున్నటువంటి హృదయము, నాకు కావలసినటువంటి కన్నీరు అది. కొంతమంది దీన్ని రెండు కలిపేస్తారు. ఎంత దుఃఖపడ్డాం తెలుసండి అసలు. అయ్యో బాబోయ్, వారం రోజులు ఏడుస్తూనే ఉండేవాడు. దేనికోసం ఏడుతున్నారు? దేనికోసం ఏడుతున్నారండి? ఆ దుఃఖము దేన్ని కలిగించింది నీకు? ఆ దుఃఖము నువ్వు ఏడ్చినటువంటి, ఆ కార్చిన కన్నీరు, ఏడ్చినటువంటి ఆ ఏడుపు నీ హృదయాన్ని ఇంచైనా మార్చగలిగినదా? మార్చగలిగే దుఃఖమే మారు మనసు. అదే దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఎంతమంది మీరు పశ్చాత్తాపపడి మీ పాపముల కొరకు ఏడుస్తున్నారో నేను ఎరుగనండి. ఎప్పుడో ఏమని ఏడవాలి ప్రభువా? మీరు ఇక్కడ ఇంత ఇబ్బంది పడుతుంటే మా కొరకు, మా కుమార్తెల కొరకు ఏమి ఏడవమంటారు? అందులోనే ఉంది మర్మము. అమ్మా, నేను ఇలా దెబ్బలు తినుట, నేను ఇలాగ రక్తము కార్చుట ఎందుకో తెలుసా? నీలో ఉన్న పాపము, నీ బిడ్డలలో ఉన్న పాపము, ఆ పాపముల కొరకే నువ్వు ఏడవాలి. నా కొరకు ఏడిస్తే ఏమొస్తుందమ్మా? నేను రావలసి ఉన్నది, మరణము పొందవలసి ఉన్నది, పునరుద్ధానము చెందవలసి ఉన్నది, మరలా ప్రభు రాజ్యంలోకి వెళ్ళిపోతాను నేను. కానీ లాస్ అయ్యేది నువ్వే. మారు మనసు పొందుట అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మన హృదయంలోనికి తెచ్చుకొనుట, మన హృదయాన్ని దానితో నింపుకొనుట. ప్రభువా, ఎక్కడ చెడిపోయానో, ఎక్కడ నేను పడిపోయానో, నా చూపుల్లో ఎక్కడ జారిపోయానో. శరీర సంబంధమైనటువంటి పాపములు కొన్ని, మనసుకు అంటే పాపములు కొన్ని, ఆలోచనతో చేసే పాపములు కొన్ని, చేతులతో చేసే పాపములు కొన్ని, సమస్త కల్మషములు. అదే చెప్తున్నారు ఇక్కడ పౌలు గారు. ఒకసారి చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయములో 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. చూసారా? దేవుని వాగ్దానాలు మనకు ఉన్నాయి కనుక ఏం సంపూర్తి చేసుకోవాలి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. అంటే పరిశుద్ధుల్లో సంపూర్ణత, అసంపూర్ణత కూడా ఉంటాయా అండి? మనలో ఎంతమంది మీ పరిశుద్ధతలో సంపూర్ణమయ్యాము? దేవుని భయము కలిగి, ప్రభు ఉన్నారని, ఆయన చూస్తున్నారని, ఆయన మనల్ని దండిస్తారని, శిక్షిస్తారని, పాపమునకు జీతం మరణమని, చిన్న తప్పు చేసిన దేవుడు ఊరుకోరని భయము మనల్ని ఏలుబడి చేయొచ్చు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధతను సంపూర్తి చేస్తూ ఎలాంటి మాటలు రాశారండి నిజముగా దినమున. ఎలాంటి ఉన్నతమైనటువంటి అర్థవంతమైన మాటలు రాయించుకున్నారు దేవుడు. పరిశుద్ధతలో సంపూర్ణత. సంపూర్ణత అంటే ఎట్లా అంటాము? దేన్ని బట్టి సంపూర్ణత అంటాము? సంపూర్ణ అవయవ నిర్మాణము గల బిడ్డను దయచేయండి అని ప్రార్థన చేస్తాం, గర్భవతులైన స్త్రీలను కదా. సంపూర్ణ అవయవ నిర్మాణాలంటే ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండాలి. ఎన్నెన్ని అవయవాలు మనిషికి ఉండాలో అన్నీ ఉండాలి. ఏ రకాలుగా పని చేయాలో ఆ రకాలుగా పని చేయాలి. అప్పుడే సంపూర్ణమైన మనిషి వచ్చాడు అంటాం. కొంతమందికి గ్రహణం మొర్రి వస్తుంది ఇక్కడ, అది సంపూర్ణమైన బిడ్డ కాదు. కొంతమందికి కాలు మడతపడిపోయి వస్తారు, అది సంపూర్ణమైన నిర్మాణము కాదు. పరిశుద్ధతలో సంపూర్ణత అంటే కనీసము ఆలోచన గుండా కూడా పాపము చేయకుండా, తలంపులలో కొంచెమైన పాపము నైజమే లేకుండా, మన లోపల ఉన్నటువంటి అంతరాత్మ, మన ఆత్మకు కల్మషం అంటకుండా, మనసులో చేయవలసినంత చేసి చేతులు ముడుచుకుని కూర్చుంటే అది సంపూర్ణమైన పరిశుద్ధత కాదు. నేనేమీ చేయటం లేదు, నేను ఒక స్త్రీని తాగటం లేదు, నేను ఒక పురుషుణ్ణి తాగటం లేదు, నేను ఎవ్వరికి ఏ విధమైన మెసేజ్లు పెట్టట్లేదు. కానీ నా ఆలోచన అంతా పాపము, నా మనసు అంతా పాపము, నా ఊహ అంతా పాపము. ఎంతోమంది స్త్రీలను ఆలోచనలోకి తెచ్చుకుంటున్నాను, ఎంతోమంది పురుషులను ఆలోచనలోకి తెచ్చుకుంటున్నాను, ఎంతోమంది ఎన్నెన్ని రకాలుగా చెడిపోతున్నాను.
పరిశుద్ధతలో సంపూర్ణత. ఈ పరిశుద్ధతలో సంపూర్ణత ఎప్పుడు వస్తుందంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము ఒక వ్యక్తి ఆ హృదయంలోనికి అనుమతిస్తే, నన్ను దైవ చిత్తానుసారమైన దుఃఖముతో నింపండి ప్రభువా. నేను ఇప్పటి వరకు చాలా రకాల ఏడుపులు ఏడ్చాను, ఆ ఏడుపుల వల్ల ఉపయోగం ఏం లేదు. పశ్చాత్తాపము కలగాలి అంటే అది మీ నుంచి కలగాలని తెలుసుకున్నాను. మన గురించి మనం ఏడ్చేస్తే కాదు, దేవుని నుంచి పశ్చాత్తాపము కలిగినప్పుడు ఆ పశ్చాత్తాపం ఎలా మనల్ని సిద్ధం చేస్తుందంటే, ఎక్కడెక్కడ చెడిపోయావో, ఎక్కడెక్కడ నువ్వు జారిపోతున్నావో, ఎన్నెన్ని విధాలుగా ప్రభుని ఇబ్బంది పెట్టావో దానికోసం ఏడ్చేలాగా చేస్తుంది ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము. యెరూషలేము కుమార్తెలారా, మీకోసం మీ పిల్లల కోసం ఏం చేయండి? ఏడవండి. మన పిల్లల కోసం ఏడవాలి, మన కోసం ఏడవాలి, మన యజమానుల కోసం ఏడవాలి, నశించిపోతున్న ఆత్మల కోసం ఏడవాలి. ఏడ్చేదంతా దేనికి ముడిపడి ఉండాలంటే, ఫైనల్గా ఒక్క మాట, మన ఏడుపంతా దేనికోసమై ఉండాలంటే మన పాపముల కోసమై ఉండాలి. ఇక దేనికి ఏడవలసిన పని లేదండి, దేనికి ఏడవలసిన పని లేదు. చాలామంది అంటారు, అసలు ఏడుపు అంటేనే, మా భర్త నన్ను కొట్టినప్పుడు ఏడుస్తానండి, పెద్దగా ఏడుస్తాను, దుఃఖపడతాను, ఓ గట్టిగా కేకలు పెట్టి ఏడుస్తాను, ఓ తెగ ఏడ్చేశాను. ఆ ఏడుపులొద్దు. ఆ ఏడుపులు ఆపేయడానికే ప్రభు ఈ లోకానికి వచ్చారు. నువ్వు మొట్టమొదటి ఏడవలసిన ఏడుపు ఏంటో తెలుసా? నువ్వు దుఃఖపడాల్సినటువంటి దుఃఖం ఏంటో తెలుసా? అసలు నాలో ఏ మిస్టేక్ ఉంది ప్రభు? నా భర్త నన్ను కొట్టేయడానికి గల కారణం ఏంటి? నేను కాదా? నా భార్య నన్ను తిట్టేసి ఇష్టం వచ్చినట్టు పుట్టింటికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? 2 చేతులు జోడిస్తేనే చప్పట్లు వస్తాయి, 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. ఒక చేత్తో ఎంతసేపు ఊపినా ఎలాంటి శబ్దము రాదు. నాదేం తప్పు లేదు, అతందే తప్పు అని భార్య అంటారు. నాదేం తప్పు లేదు, ఆయనదే తప్పు అని ఆవిడ అంటారు. ఇక ఇది ఎప్పుడు ఆగుద్ది, ఎప్పుడు గంట ఆగుద్ది, ఎప్పుడు ఎద్దు ఎగరటం ఆగుద్ది? అది అసలు స్టాపే ఉండదు. ఈ ఈగో ఫీలింగ్స్ వల్ల ఎన్ని కుటుంబాలు చల్లా చెదురైపోయినాయండి. దైవ చిత్తానుసారమైన దుఃఖానికి చోటు లేదు ఆ భార్య భర్తల్లో. అందుకని ఈగో ఫీలింగ్స్, నేనెందుకు తగ్గాలి, నేనే తక్కువ, నా చదువు తక్కువ, ఆస్తి తక్కువ, నాకు టాలెంట్ తక్కువ, తెలివితేటలు తక్కువ, అందం తక్కువ, యవన బలము తక్కువ, మాటలు తక్కువ. నాకు మాటలు రావు అనుకున్నావేంటి? నేను మాట్లాడలేను అనుకున్నావేంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం పడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు ఇలాంటి మాటలు రావు. చచ్చిపోతుందా నోరు? క్రీస్తు ప్రభు సిలువలోది సిలువ వేయబడుతుందా నోరు? ఇక నోరు తెరిచి మాట్లాడి నరుడు అక్కడ లేడు, సిలువ వేయబడ్డాడు. దుఃఖపడి ఆ నోరుని తొలగించుకున్నాడు. కక్ష సాధింపులు, కొట్లాటలు, గొడవలు దేనికొస్తాయంటే, ముందు అసలు ఇక్కడ దుఃఖం లేదు. కన్నీటితో నా పాపముల కొరకు ఏడ్చే మనసు నాకు ఉండాలి. మొదట ఎదుటి వారిని ఏలెత్తి చూపే ముందు మొదట నాలో ఆ దుఃఖము నేను పొందాలి. ఒక భార్యగా నేను ఆ దుఃఖపడాలి. నా భర్త ఈరోజు నా మీద కోప్పడ్డారంటే నేను ఏ మిస్టేక్ చేయకుండా ఊరికే వచ్చి చంప మీద కొట్టరుగా. నేనేదో ఒక కోతి పని చేశాను అక్కడ, నేనేదో చెట్టు మీద కోతిలాగా ప్రవర్తించాను అక్కడ.